హలో అండి, ఎందులో ఉన్నా దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. సో ఈరోజు అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతా ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వంటలని అవి ఇవి అన్ని ప్రాసెస్లు అయితే అవుతూ ఉన్నాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో ఉప్పలమ్మ అయితే ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొడదామని అయితే ఉంటున్నాం అన్నమాట పాపని. సో సింపుల్గా అయితే రెడీ అయ్యాను. వంటలు మాత్రం బిభత్సంగా ఉన్నాయి. అసలు హెవీ డ్రెస్లు వేసుకోవడానికి కూడా లేదు. మా పాపకు పట్లంగా ఆర్డర్ పెట్టినా అది ఇంకా రాలేదు. మార్నింగ్ వేద్దాం అనుకున్నా. ఆయన ఈ డ్రెస్సే వేసుకోలేదు, గంట చేసి చూసింది. హ్యాపీ బర్త్డే అక్కడ అక్కడ చెప్పు అందరికీ థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే 1 డే గ్యాపే ఉండనమాట. ఇంకా ముందు రోజు అన్నయ్య నేను వదిన అయితే సరుకులు తీసుకోవడానికి అయితే కోదాడికి వెళ్ళాము. 14 కేజీ కుంకుమ పువ్వు 5 గ్రాములు వల్ల పాప జెట్ లాగ్ వల్ల అయితే ఇంకా లేట్గా అయితే బయలుదేరినాం ఇంటి నుంచి. ఇక్కడ ఏం తింటుండ్రా? ఏం తింటుంది? పల్లి తింటుంది. కిరాణా షాప్లో పల్లి తింటుంది వేసినాడు. ఇప్పుడే పడుకోలేసింది మా పాప జెట్ లాగ్లో. ఎందుకురా డ్యాన్స్ చేస్తున్నావు? ఇక్కడ బేకరీకి వచ్చినామని మా వాడు డ్యాన్స్ చేస్తున్నాం. మేము కేక్ ఆర్డర్ చేయడానికి వచ్చినాం. ఆయన ఏదో కొనుక్కుందాం అని చెప్పేసి డ్యాన్స్ వేస్తుంది. నేనే గ్యాప్ ఉంది కదా, పాప ఎలా ఉంటుందో దాన్ని బట్టి సెలబ్రేషన్స్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా నాన్ననే మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తా అన్నాడు. సో సింపుల్గా అనుకున్నాం కానీ చాలా పెద్దగా అయితే అయిపోయింది బర్త్డే. 1 డేలోనే అందరినీ తెచ్చాము, సరుకు రాపించడం, అవి తీసుకురావడం, కేక్ ఆడడం ఇవన్నీ అనమాట. ఇంక ఇది బర్త్డే రోజు మార్నింగ్ ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మంచిగా. నో యష్నా, నీకేం చెప్పా యష్నా? చీక్స్ చీక్స్ మీద ఇండియా వస్తున్నాం కదా, బర్త్డే సింపుల్గా చేసినా చేయకపోయినా కూడా ఒకవేళ అప్పటికప్పటికి కావాలి అంటే ఐటమ్స్ అన్ని రావు అని చెప్పేసి నేను మీషో నుంచి అన్ని బర్త్డేకి కావాల్సిన అన్ని కూడా డెకరేషన్ థింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. దగ్గర దా చిరుమామయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. దా దేవుడు దా పోదా. చిరుమామయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. దా దేవుడు మొత్తం పూసుకున్నావు కదా బొట్టంతా. ఎట్లా కొట్టాలి కొబ్బరికి? అక్కడ కొడుతుందా? చిరు ఇక్కడ ఉండు. అమ్మమ్మ దా నువ్వు ఫాస్ట్గా. పోగానే ఇది ఉండడం వల్ల అయితే అసలు రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట. ఇంకా ఎండకైతే అందరం కూడా ఫుల్ కలిసిపోయినాం. 1 డే గ్యాప్లో ఇవన్నీ చేయడం అనేది ఇంకా మస్తు హెక్టిక్ అనిపించింది అనమాట. ఈ డ్రెస్సులని నేను రావడానికి ముందే ఆన్లైన్లో పెట్టుకున్నా. కాకపోతే ఇంకా స్టిచ్చెస్ వేయించినా కొంచెం లూజ్ ఉన్నాయి. మళ్ళీ సెట్ చేసుకోవాలి. కొన్ని టైట్ ఉన్నాయి. ఎస్టీ రెడీ. ఎక్కడ పోతుంది ప్రశ్న? కొబ్బరికాయ పట్టుకో. నోట్లో వెళ్ళి ఎందుకు కొత్తగా నోట్లో పట్టుకో. ప్రశ్న చెప్పాలి. ఎక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడు మనం? ఎక్కడ గోవిందా అదా. సరే కొబ్బరికాయ కొట్టడానికి పోతాం. అట్లా ఇన్విటేషన్ కూడా అనమాట. ఇంకా 1 డే గ్యాప్ ఉంది. సో హడావుడి అయిపోయింది మాకు. ఇది మా ఇంటి దేవత అనమాట ఉప్పలమ్మ. సో ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చింది మా పాప. యష్నా మళ్ళీ నిల్చో. పెట్టు పైన పెట్టు. పైన పెట్టు నాన్న. పైన పెట్టు. లే నిల్చో. దానికి పెట్టు. దానికి అన్ని పెడుతుంది. పెట్టు. పైన పెట్టు. పైన పెట్టు. మంచిగా పెట్టాలి. మంచిగా నీట్గా పెట్టాలి నాన్న. ఆయాన్స్ ఇక్కడ ఆయాన్స్. పాలు పొంగిచ్చాలనుకున్నాం కానీ ఇంకా టైం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడేం చేయాలి. ఆయాన్స్ వస్తుండు. ఆయాన్స్ బయటికి పోయి రైడ్ వేసుకొని వస్తుండు తాతతో. ఆయాన్స్ వేసినా కొబ్బరి వేసినా ఇదా కుంకుమ పెట్టు. గోవిందా. ఆల్రెడీ అమ్మ ఉదయాన్నే వచ్చి పూజ చేసేసింది. యష్ణగాడు ఇప్పుడు గోవింద అంటారా? ఆయాన్స్దా గోవింద. దండం పెట్టుకో ఫస్ట్. ఆ దండం పెట్టుకో నాన్న. మంచిగా కొట్టాలి గట్టిగా. పెట్టరా నువ్వు. పువ్వు అంట పెట్టరా. పైన పెట్టాయన్స్. ఓకే కొట్టేసిన. కొబ్బరికాయ కొట్టు. దాన్ని చెయ్యి. కొట్టు. దాన్ని చెయ్యి పట్టుకో నువ్వు. పట్టుకో. కొట్టు. వాటర్ ఉంచొచ్చు కానీ దానికి. డ్రెస్ మీద పడతాయమ్మా. గ్లాస్ తెస్తాము. సర్లే ఇంకా దేవుడి మీదనే పోసి. క్లాప్స్ వేసిన. క్లాప్స్. వావ్ సూపర్. దండం పెట్టుకో నాన్న. మంచిగా మొక్కు. క్లాప్స్. దండం పెట్టుకో. హ్యాపీ. నెక్స్ట్ సూపర్.
మళ్ళీ చప్పట్లు నెక్స్ట్ అంటుంది నెక్స్ట్. ఆగో ఒట్టు పెట్టుకోండి. హరి బోల్ హరి బోల్. నమస్కారం పెట్టండి. ఇట్లా ఇట్లా ఇద్దరు. నాన్న కింద ఉండే గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద 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 గోవింద. ఇప్పుడు వచ్చేసి పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటాం అనమాట. అలానే ఇంకా పెద్ద బాబాయ్ వాళ్ళకి చిన్న బాబాయ్ వాళ్ళకి కూడా చెప్పేసి అయితే వచ్చాము. చెప్పు చెప్పురా. ఊపు అమ్మమ్మను ఊపు గట్టిగా. ఇట్లా పెట్టు నోటు. ఇది పెట్టు ఇట్లా తినిపి. ఏగో ఇగో శని. అగో వాటర్ మిలన్ రా, వాటర్ మిలన్. హ్యాపీ బర్త్డే టు యూ. వావ్ సూపర్ ఎమ్మీ అని చెప్పు అమ్మమ్మకి. హ్యాపీ బర్త్డే. నాకు తాతమ్మ కంటించు. హ్యాపీ బర్త్డే. తాతమ్మకి హ్యాపీ బర్త్డే. నానమ్మ పెట్టి నానమ్మ పెట్టి. హ్యాపీ బర్త్డే సూపర్. చూడు చూడు కానీ చూడు ఇట్లా. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ పిన్ని వద్దులే పిన్ని బెల్లం. స్వీట్ పెట్టొచ్చులే, ఈవినింగ్ చాలా ఉన్నాయి దానికి. ఓ హ్యాపీ బర్త్డే. చప్పట్లు. వద్దు. కావాల్సిన టెంట్ సామాన్లు, చైర్లు అవన్నీ తీసుకొని వచ్చారన్నమాట. అందరూ తలా ఒక పని అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నాన్న, అన్నయ్య, తమ్ముడు వాళ్ళు వచ్చేసేమో ఫిష్, చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. 8 దగ్గరికి. అక్కడైతే ఏంటంటే పెద్ద పెద్ద ఫిష్ దొరికితేనే వెళ్ళారు. ఒక్కొక్కటి 10 కేజీలు అనమాట. సో అవి వీడియో తీయమన్నా కానీ మా వాళ్ళు మేము చూడడానికైనా తీయమన్నాను, బట్ వాళ్ళైతే మర్చిపోయారనమాట. ఇంకా లేడీస్ బ్యాచ్ వచ్చేమో అల్లం ఎల్లిపాయలు, మసాలాలు, వంట చేసేవాళ్ళు వంట, అలా తలా ఒక పని అయితే చేస్తూ ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చేస్తున్నాడు అల్లం గీరుతున్నాం. నీకే, నీ ఫంక్షన్కే యష్ణ బర్త్డేగా అమెరికా నుంచి వచ్చి బర్త్డే చేసుకుంటుంది యష్ణ. వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటుంటే ఇంకా వదిన అందరికీ వంటలు అయితే చేస్తూ ఉందన్నమాట. మేము వచ్చిన ఫస్ట్ 2 days అయితే ఫుల్ అయితే ఎండ ఉంది. 7 వరకే అసలు వాచిపోయిందనమాట ఎండ. ఇంకా అమ్మ అంట్లు సర్దుకోవడం, తర్వాత మసాలా పెట్టడం ఆ పని చేస్తూ ఉంది. అంట్లు సర్దుతుంది. ఇట్లా ఉట్టిదే మా పాపకు నిద్ర వస్తుంది అండ్ నాకు ఎండని తట్టుకోలేకపోతాను. వాళ్ళే చేసుకుంటారు. ఏం పని చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. మా ఊరిలో తాలింపు మార్చి దగ్గర తెప్పిస్తుంది. తాలింపు అంటే అట్లానే వేయాలి, మరి ఎట్లా ఇస్తారు? పని చేయకపోయినా యాక్ట్ చేయండి. వాతావరణం అంటే ఇంతే కదా. అందరూ కలిసి అయితే మంచిగా చక్కగా పని చేసుకుంటారనమాట. ఎంత పనైనా కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఇంకా 1 by 1 అయితే యాడ్ అవుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసేమో అమ్మ ఇంట్లో మసాలా అయితే పడతా ఉంది. సో అలా ఇంకా 1 dayనే ఉండడం వల్ల కొంచెం హరీబరీ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా టెంట్లు కూడా వేస్తుందన్నమాట. చిన్నగా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. వంట ఆయన వచ్చేసి మధ్యాహ్నం 2:30 ఆ టైంకి అయితే వస్తా అన్నారనమాట. సో ఆయన వచ్చే వరకు ఇక్కడ కొంచెం నీడగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు టెంట్ కూడా వేసేస్తూ ఉన్నారు. వాళ్ళని జూమ్ చేసి తెస్తున్నాను నేను. నానా రైస్ తింటావా? ఆము తింటావా? ఏం తింటావు? పాపకైతే జెట్ ల్యాగ్ సెట్ అవ్వలేదు కదా. అసలు ఆ రోజు ఎంత ట్రై చేసినా నేను పడుకోబెట్టడానికి ఒక 3 hours టైం అయితే తీసుకున్నాను అనమాట. నన్ను అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇవ్వట్లేదు, పడుకుంటా అంటుంది. ఊరికే తీసుకపోతే ఊపడం తప్ప పడుకోవట్లేదు అనమాట. ఇంకా మా ఇదంతా కాదులే అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో ఊపి తర్వాత వచ్చేసి ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే అక్కడ పడుకోబెట్టాను అనమాట. ఇంకా అక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేయరని చెప్పేసి అక్కడ ఒక 4 hours పడుకుంది. ఎన్ని అవర్స్ అన్న పడుకొని లేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఆమె వన్స్ పడుకొని లేచిన తర్వాత ఇంకా జెట్ ల్యాగ్ ఉండడం వల్ల చిరాకు అయితే చేస్తూ ఉంది. కష్టపడుతుంది. కృష్ణగాడు పడుకుంటలేదు. పడుకోవట్లేదు నిద్ర రావట్లే. అగ్గో నాని రెస్టారెంట్ సారీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. దేశ్విక్ అమ్మా, దేశ్విక్ వచ్చిండు. హ్యాపీ బర్త్డే చెప్పవా ఇష్ణకి? నువ్వు
హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే బేబీ. పనంతా అయిపోయిన తర్వాత ఉప్పుకుండా వస్తుంది మేనత్త. ఏ నీకేమైంది? కారు 2 కార్లు ఉన్నాయి. అవును అత్తయ్య వస్తుంది. మావయ్య కిస్ అంట పెట్టు అత్తకి. అయితే ఇక్కడ చూడండి పాపం నడి ఎండలో క్లీన్ చేస్తున్నారు, చెమటలు కార్చకుండా. ఇంకా తేవడానికి పోయినప్పుడైతే ఇంకా అన్నయ్యకి ఎండ దెబ్బే కొట్టిందన్నమాట. ఆ రోజు వామిటింగ్స్ అయినా పాపం హెడేక్ కూడా ఉండే ఫుల్గా. ఇక్కడ వచ్చేసేమో వెజ్ కోసము వెజ్ వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటారన్నమాట. అంటే వంటలు అయినా చిన్న చిన్న వంటలు అంటే టైం పడుతుంది, ఇంకా వీళ్ళైతే ముందే ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది దమ్ బిర్యానీకి అనమాట, అన్ని క్లీన్ చేసి పెడతా ఉన్నారు. సో అలా 1 by 1 పనులు అయితే అవుతా ఉన్నాయి. మాస్టర్ వచ్చేసాక మా వాళ్ళు అయితే ఫుల్ బిజీ అయిపోయారు ఆయనకి అది ఇది అందియడంలో. ఇంకా నేనైతే లిటరల్లీ ఒక పని కూడా చేయలేదు, ఎందుకంటే అంత జర్నీ వచ్చినా ప్రాపర్ నిద్ర లేదు అండ్ 1 day కూడా గ్యాప్ లేదు కాబట్టి అసలు రెస్ట్ లేకుండా అనమాట. ఉన్న కొంచెం ఎనర్జీతో మా పాపను చూసుకోవడమే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు మిర్చి సలాన్ కోసం అయితే ఇంకా అవంతా గ్రేవీ అయితే పడతా ఉన్నారన్నమాట. సో అవన్నీ ఆయన వేయించి ఇచ్చాడు వంట మాస్టర్. సో అవన్నీ అయితే ఇంకా పేస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. దమ్ బిర్యానీ లోకి అనమాట ఇది వచ్చేసి. వాళ్ళ మనుషులు కూడా పాపం అయ్యే కాదురా. లేచిన పెద్ద నుంచి లేస్తుండగా మా ఇద్దరు ట్రై చేసింది మా పిన్ని. పిన్ని చేసింది ఆలుగడ్డ ఫ్రై వెజ్ వాళ్ళకి. ఆలుగడ్డ ఫ్రై చూపి. ఇదేమో టమాటా పప్పు చేశారు, ఇంకా సాంబార్ ఉంది, తర్వాత అప్పడాలు వెజ్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ చూపిద్దాం. వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత ఫిష్ సెమీ ఫ్రై చేసేసి ఆయన గ్రేవీ లాగా పెడతా అని చెప్పేసి అన్నాడు అనమాట. మా పెద్ద మనుషులంతా అక్కడ కూర్చొని మెనూ అయితే మార్చేశారు. మొత్తానికి ఫిష్ని డీప్ ఫ్రై చేయించారనమాట. చాలా టైం అయితే పట్టింది. ఇంకా నైట్ అయ్యే వరకు 7:30 అయ్యే వరకు ఇంకా సాంబార్ కూడా వద్దన్నారంట. సో సాంబార్ వద్దులేకపోతే ఎలా అని చెప్పేసి మళ్ళీ రసం అయితే పెట్టించారు. కాకపోతే ఏంటంటే వంటలు బాగున్నాయి కానీ చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేయడానికి సపరేట్ ఉండాలన్నమాట. మన వాళ్ళకైతే రాదు. సో ఫస్ట్ వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా కలిపి అయితే పెట్టారు, కానీ తర్వాత అయితే మంచిగా ఉండే అనమాట మేము తినే టైంకి. అలా ఫుడ్ కూడా చాలా బాగుంది. గార్ల పిండి కాదు అది, గ్రేవీ. దమ్ బిర్యానీ గ్రేవీ. అదేమో పప్పుచారు, ఇదేమో గార్ల పిండి. బాగుండేనా? చిట్టి బాగుండా, నిమ్మకాయ బాగుండలేరా? నిమ్మకాయ బాగుండాలి. మస్తు వస్తుంది రసము. నిమ్మకాయలు రాసిన కానీ ఇంకా మా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయని మేము తీసుకెళ్ళాలి. లిటరల్ అయితే మేము మర్చిపోయినాం అనమాట. సపరేట్ రాద్దాం అనుకున్నాం కూరగాయల దాంట్లో, కానీ రాయలేదు. ఇంకా మా చెట్టువి ఫుల్గా ఉన్నాయన్నమాట. కోసేసి ఇంకా అప్పటికప్పటికైతే పిండిచ్చాము. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఫుల్ రసం అయితే వచ్చిందన్నమాట. కాయల నిండా రసం అయితే ఉంది. ఇంకా దమ్ బిర్యానీ అయితే మొత్తానికి ఏమంటారు మ్యారినేట్ చేసి అయితే పెట్టిందన్నమాట. సో ఇంకా ఫుల్గా ఆయిల్ వేయడం, పెద్ద క్వాంటిటీలు అంటే తెలుసు కదా, నేను దగ్గర నుంచి అన్నీ తీద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా అలా హడావుడైతే అయిపోయింది. ఇక్కడ వచ్చేసేమో ఫిష్ డీప్ ఫ్రై అయితే అవుతా ఉంది. కడుగు మళ్ళీ అడగవయ్యా. వీడియో అంతా కూడా తమ్ముడైతే తీస్తున్నాడు అనమాట. ఇక్కడ బాబాయ్ ఇంకా వీడియో తీయమని చెప్పేసి అంటే అప్పటికే ఆయన చేతులడం అయిపోయింది. మళ్ళీ కడుగు మళ్ళీ వీడియో తీస్తామని చెప్పేసి అలా జోక్గా చేస్తూ ఉన్నారనమాట. ఇంతమంది ఉండి సరదాగా పని చేస్తూ ఉంటుండే ఎంత పనైనా సింపుల్గా అయిపోతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే ఏంటంటే డెకరేషన్ కూడా సింపుల్గా చేపిద్దామని చెప్పేసి అనుకున్నాము, బయట వాళ్ళని పిలిపించే ఎవరినైనా. కాకపోతే అప్పటికప్పుడు అంటే ఎవరు దొరకదు కదా, మాకు రెగ్యులర్గా ఆయన చేస్తాడు అనమాట. సో ఆయన పిలుస్తామంటే ఆయనకు వేరే ఈవెంట్ ఉండొచ్చి ఆ టైంకే వస్తున్నా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అప్పటికప్పుడు వస్తే మనకు కుదరదు కదా. ఇంకా మా వాళ్ళు అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆన్లైన్లో అన్ని ఆర్డర్ పెట్టాను, అవి అయితే సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బెలూన్లు ఊదుతూ ఉన్నారన్నమాట అందరూ కలిసి. సో మేము బెలూన్లు ఊది అక్కడ పక్కన పెట్టడానికి ఇంకా డెకరేషన్ చేసి ఆయన వచ్చినమాట. ఇంకా వాటితోనే 10 నిమిషాలు ఆయన సింపుల్గా అయితే చేసేసిండు. లేదంటే ఇంకా ఫొటోస్ వీడియోస్ తర్వాత డెకరేషన్ కూడా చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా మాకైతే వాళ్ళు అయితే దొరకలే అనమాట. సో అలా అయితే అయింది. ఇంకా ఇక్కడ అందరూ కూడా ఫుల్గా నవ్వుకుంటూ బెలూన్స్ అయితే ఊదుతూ ఉన్నారు. ఒకసారి
అవి డెకరేషన్ అందులో బాగుంది మీ చేతిలో ఉందిగా. తీస్తుంది అయితే వీడియో అనమాట. ఒక పక్క వంటలు కవర్ చేస్తున్నా, ఒక పక్క ఇంట్లో డెకరేషన్ అవి అన్నీ కవర్ చేస్తున్నమాట. నేనే చెప్పాను అనమాట అన్నీ ఒక దగ్గర తీయొద్దురా, అంతా కవర్ చేయాలి అని చెప్పేసి. ఇంకా మావయ్య అయితే ఇక్కడ ఊరికనే ఫన్నీగా తీసుకొని ఒక బెలూన్ ఊదైతే ఇంకా దాన్ని పగల కొడుతున్నాడు అనమాట. వీడియో అయితే ఎప్పుడో ఎడిటింగ్ అయిపోయింది, కాకపోతే వాయిస్ ఓవర్ వేయడానికి అయితే మొత్తం యాప్ స్ట్రక్ అవుతుందన్నమాట. సో అలా ఇంకా చాలా లేట్ అయిపోయింది. పలకడదా పలకడు రైస్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా దమ్ అయితే పెడతా ఉన్నారు. బెలూన్స్ కూడా అన్ని ఊదడం అయిపోయింది. ఇంకా స్ట్రింగ్కి అయితే పెడుతున్నారు. ఈ లోపు అయితే ఇంకా డెకరేషన్ చేసి అయితే వచ్చిందన్నమాట. ఆయన 3, 2, 2, 4 అలా సపరేట్ బెలూన్స్ అయితే ఇలా ట్యాగ్ ఏమంటారు వాటిని మూడేసేసి 10 నిమిషాల్లో డెకరేషన్ అయితే చేసినమాట. నేను థీమ్కి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా బెలూన్స్ ఆర్డర్ పెట్టాను. 150 బెలూన్స్ అయినా కూడా సరిపోలేదు, అంటే అప్పటికి చాలా పగిలినాయి. అండ్ వాళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది కదా, సో అలా ఇంకా సరిపోలేదన్నమాట. ఇంకా అందరూ కూడా ఇక్కడ అత్తయ్య వాళ్ళు అందరూ అయితే వస్తూ ఉన్నారు 1 by 1. సో అలా ఇంకా డెకరేషన్ ప్రిపరేషన్స్ అయితే సరిపోయాయి. నెక్స్ట్ బర్త్డే ఎలా జరిగింది ఏంటైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చాలా బాగా జరిగింది, అంటే ఇంత సింపుల్గా అనుకున్నాం కానీ ఇంత గ్రాండ్గా జరుగుతుంది అనుకోలేదు. సో అందుకే లాస్ట్కి ఇంకా మేము స్టేజ్ తర్వాత ఫొటోస్ వీడియోస్ కూడా అనుకున్నాం అనమాట. సో ఇక్కడైతే రెడీ అయిపోయినాం. మా పాప ఎంట్రీ వచ్చేసి అయితే ఇలా కార్కి డెకరేషన్ చేసి అయితే ఇచ్చామన్నమాట. సో ఎలా జరిగింది ఏంటైతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. దానికోసమే అట్లాంటి ఇష్టం అని హ్యాపీ రామా నువ్వు సండేనే అవుతుంది కాబట్టి పాప అంత పడుకొని లేచినా కూడా కొంచెం జెట్ ల్యాగ్లోనే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఇంకా మా వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అనమాట. సో అప్పటివరకు అయితే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. ఇది వాటి వీడియో మీకు ఎలా నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.